పవన్ కళ్యాణ్ గారు ఒక ముఖ్యంగా తన గురించి చెప్పాలంటే ఏందంటే, 18 ఇయర్స్ నుంచి నేను తనలో ఉండే ఎన్నో నేర్చుకున్నాను. నేను ఇంతకుముందు నేను చెప్పాను. అందులో ఎవరన్నా ఇట్లా ఇబ్బంది పడితేనే ఆయన తట్టుకోలేరు. హ్మ్. ఇట్లా చాలా సందర్భాలు జరిగినాయి ముందు. ఈ టీటీడీ చెప్పే కన్నా ముందు నేను ఉదాహరణ చాలు. తనకు అనుకోకుండా ఎంతోమంది తన దగ్గర సహాయం కోరి చాలా మందొస్తారు. హ్మ్. వచ్చినప్పుడు ఏందంటే, అందరూ తనను రీచ్ కాలేకపోతారు. హ్మ్. ఎవరో ఒకరు రీచ్ అయినప్పుడు ఏందంటే, తన వంతు ఇమ్మీడియేట్‌గా దాని గురించి ఆయన తప్పించుకోవడం ఎలా ఉంటదంటే, సొంతంగా తనకు జరిగినా గాని అంత ఇబ్బంది పడడు గానీ, ఎవరికైనా వచ్చిర్రంటే దాన్ని ఇమ్మీడియేట్‌గా సార్ట్ ఔట్ చేయాలనే దాంతోని వర్క్ చేస్తాడు. ఓకే. హ్మ్. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏందంటే, ఈ మధ్యలో మీరు చూసారు గాబట్టి, యాస్ ఎ డిప్యూటీ సీఎంగా చెప్పారు గాబట్టి, మీ దృష్టికొచ్చింది, అందరి దృష్టికొచ్చింది మీడియా ద్వారా. హ్మ్. అదే తను లేనప్పుడు అంటే యాజ్ ఏ గవర్నమెంట్‌లో లేనప్పుడు ఇలాంటి ఇష్యూస్ ఎన్నోటికో ఆయన ఏ విధంగా రియాక్ట్ అయ్యిండో అన్నీ బయటికి రాకపోవచ్చు. హ్మ్. ఆయన వ్యక్తిగతంగా మనస్తత్వమే అలాంటిది. ఇది కూడా ఏందంటే ఆయన ఇప్పుడు మనిషి ఒ ఎవరిదో ఒక మిస్టేక్ వల్ల జరిగిన ఇన్సిడెంట్ అది. హ్మ్. వేరే ఏదైనా గాని మనం తీసుకురావచ్చు మళ్ళీ. తెచ్చుకోవచ్చు. కుటుంబంలో ఒక మనిషి లేనాడు అంటే ఆ మనిషి ఆ కుటుంబం ఎంత బాధపడతది. హ్మ్. అలాంటిది మనకు తెలిసో తెలియకో ఒక మిస్టేక్ జరిగింది. మనము ఆ కుటుంబానికి పర్సనల్‌గా ఎళ్లి, మేమున్నాము అని మీ ఎంబడి టీటీడీ బోర్డ్ అంతా ఉంది. బోర్డ్ సభ్యులున్నారు, అఫీషియల్స్ ఉన్నారు. గవర్నమెంట్ ఉందని ఒక భరోసా కల్పించండి. భరోసా ఇవ్వండి. హ్మ్. మనము వాళ్ళని ఇంకా దానికన్నా మనం కోరేది క్షమాపణ అనేది ఒకటే చిన్న మనం ఏందంటే వాళ్ళకు తృప్తి చెందొచ్చు. పోయింది మనం తీసుకురాగలగలేము గానీ, మనతోని తెలిసినా తెలియకుండా జరిగిన మిస్టేక్ అది. మన బాధ్యత అది. అనేసి అని చెప్పి మాకందరికి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే బోర్డ్ నుంచి 25,00,000 ఈచ్ కుటుంబానికి అనౌన్స్ చేసిండ్రో, ఒక 2 టీమ్స్‌గా డివైడ్ చేసినప్పుడు నేను వైజాగ్ పోయిన నలుగురు కుటుంబాలకు నేను వ్యక్తిగతంగా ఇంకా మా సభ్యులు, హ్మ్. తోటి సభ్యులు ఎవరైతే బోర్డ్ మెంబర్స్ ఉన్నారో అందరం వెళ్ళాము అక్కడికి. ఎళ్ళేసేసి కలిసినప్పుడు మాత్రం ఆ కుటుంబంలో ఉన్న బాధ, దీంతోని మనం ఎంత ఒక సారీ చెప్పడంలోనో, 25,00,000 అది పోదు వాళ్ళ బాధ. హ్మ్. కానీ మనతోని అయినంత మాత్రం ఏందంటే, ఇప్పుడైనా గాని మీ ద్వారా గిట్ట కోరుకునేది ఏందంటే, వాళ్ళకు వీలైతే మమ్మల్ని అందరిని క్షమించాలనే ఒక దీనితోని వాళ్ళని వేడుకుంటున్నానండి దానికి. అంటే మీరు కలిసినప్పుడు ఆ బాధని అంటే అది వివరించలేకుండా అవి ఉండగలుగుతారు మనము అసలు అది. దాన్ని ఇప్పుడు మనము ఎలా ఉంటుందండి, ఇప్పుడు ఏ కుటుంబంలోనైనా గాని హ్మ్. చక్కగా టెంపుల్‌కి పోయిర్రు. దర్శనం చేసుకొని వచ్చేస్తారు. రేపు పొద్దున్నే, ఎల్లుండో వస్తారు అనేసి అనుకుంటారు. అనుకోకుండా సడెన్‌గా యాక్సిడెంటల్‌గా ఇలాంటి అయినప్పుడు ఆ కుటుంబంను మనము 2, 3 రోజుల్లో మనం ఆ కుటుంబాన్ని పోయి ఫేస్ చేయడం ఎంత టఫ్ ఉంటది. మనము ఏం చెప్పగలుగుతాం? అది బాధ తప్పించి అది మన మాటల్లో మనం అది ఆళ్ళ బాధ మనం చెప్పలేం. సార్ అంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీకి, మహేందర్ రెడ్డి గారి ఫ్యామిలీకి ఆహ్, ఈ అన్యోన్యత అంటే ఈ ఫ్రెండ్‌షిప్ అనేది అంటే ఏ విధంగా బలపడింది సార్? అంటే ఎట్లా? సార్ ఈడ ఒక విషయం చెప్పాలి సార్. అంటే ఏందంటే మెగా ఫ్యామిలీ, మహేందర్ రెడ్డి ఫ్యామిలీ అనే పదం అనేది కరెక్ట్ గాదు. ఓకే. నేను వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ సార్ హ్మ్. అంటే మాటల్లో చెప్పలేని గౌరవం. ఈ 18 ఇయర్స్ నుంచి ఆయన చెప్పిందే వేదంగా చేసుకుంటూ వెళ్ళడం. ఎందు గురించంటే ఒక నమ్మకం ఏందంటే, ఆయన చేసే పని, చెప్పే మాట ఏదైనా ఇచ్చిండనుకోండి ఇన్‌స్ట్రక్షన్స్ నాకే గాదు ఎవరికైనా ఆయనను నమ్మిన వారికి ఎవరికైనా కార్యకర్తలకు అనుకోండి, లీడర్స్‌కి అనుకోండి ఎవరైనా. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా తన గురించి ఆలోచించుకునే లీడర్ కాదు. హ్మ్. కాబట్టి ఒక ఫ్రెండ్‌గాను ఇప్పుడు మీరన్నట్టు ఒక ఫ్రెండు ఫ్యామిలీ రిలేషను కాదు. ఇవన్నిటికన్నా మించి, హ్మ్. ఇవన్నిటికన్నా మించి అది కరెక్ట్ వర్డ్ ఏది వాడాలో తెలవదది. ఆయన చెప్పిండంటే ఇగ గురువు కన్నా ఎక్కువ అనుకోండి. ఇప్పుడు మనం అంటాం గదా! గురువు, పేరెంట్సు, ఫ్యామిలీ మెంబర్స్ అంటాం గదా! అట్లా గురువు. సార్ అంటే మీరు 'పవన్ కళ్యాణ్' గారి గురించి అంటే ఇంత ఇదిగా అంటే 8 ఇయర్స్ నుంచి ఆయనతో తిరిగిన అంటే ఆయనతో ఉన్నటువంటి బంధాన్ని బట్టి మీరు అన్నీ అబ్జర్వ్ చేస్తే
పవన్ కళ్యాణ్ గారి విజన్ అంటే ఆయన విజన్ ఏంటంటారు మీరు? విజన్ ఏందంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా దాన్ని బట్టి అందరికి తెలుస్తది. ఓకే. ఆయన 2014లో పార్టీ అనౌన్స్ చేసినప్పుడు, నేను ఈ ఎలక్షన్స్‌కు ఇప్పటికి పెట్టట్లేదండి. నాతోని ట్రావెల్ చేసేవాళ్ళు 25 ఇయర్స్ దాకా ఓపికతోనుంటే ట్రావెల్ చేయండి అని చెప్పాడు. చాలా స్పష్టంగా పబ్లిక్ మీటింగ్‌లో ఓపెన్ డాష్‌లో చెప్పాడు. అదే ఆయన విజన్. ఏందంటే ఈరోజు నేను వచ్చేసేసి ఏవో చేసేస్తాను, ఇవి ఇచ్చేస్తాను, అది చేసేస్తాను, నాకు ఓట్లేసి ఇది చేస్తాను, అది చేస్తాను ఎప్పుడైనా చెప్పింది మీరు విన్నారా? ఇంగా ఎందుకంటే ఆయన చాలా ప్రాక్టికల్‌గా గిట్ట ఆలోచిస్తాడు. ఎంతైతే ఈ విధంగా ఉందో దానికన్నా ట్వైస్, థ్రైస్ ప్రాక్టికల్‌గా ఆలోచిస్తాడు. పాసిబిలిటీస్ ఏంటి? ఒక కమిట్మెంట్ చెప్పే ముందు అది అసలు ఎలా పాసిబిలిటీస్? ఏంటి? చేయగలుగుతామా? లేదా? అనేది బ్యాక్ ఎండ్ ఆయన ఎంతో హోంవర్క్ చేస్తారు. హ్మ్. హోంవర్క్ చేసినాక చెప్తారు. 14లో పార్టీ పెట్టారు. పోటీ చేయలేదు. 19లో పోటీ చేశారు. సరే కొంచెం రిజల్ట్స్ అనేది ఎలా అనేది మనము ఊహించిన దానికన్నా కొంచెం ఇటు రావచ్చు, అటు రావచ్చు అది వేరే మాట. ఇప్పుడు 24లో అంటే 10 ఇయర్స్ పార్టీ పెట్టి మొన్న ఓకే. ఆ! 10 ఇయర్స్‌కు మీకు ఇంకో విషయం. పార్టీ పెట్టినాక 10 ఇయర్స్‌కు మొన్న ఎలక్షన్స్ తర్వాత దానికన్నా ముందు పార్టీ 10 ఏళ్ల దాకా రిజిస్టర్డ్ పార్టీ ఉండే. హ్మ్. ఇప్పుడు రికగ్నైజ్డ్ పార్టీ అయింది. మొన్న 24 ఎలక్షన్స్ తర్వాత. అంటే ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్‌కు ఇంకా కొంచెం ముందుకెళ్ళడము. అట్లా ఆయనకు ఒక క్లియర్‌గా ఒక విజన్ ఒకటి చేయాలి అంటే దానికి ఎంత టైం పడుతుంది? ఒక్కొక్క స్టెప్పు దానికి ఎక్కాలి అంటే అక్కడి దాకా రీచ్ కావాలంటే, ఆ గోల్‌కి రీచ్ కావాలంటే ఆయనకు ఒక క్లియర్ విజన్‌తోని ప్లాన్ చేసుకుంటాడు. హుహు. దాని ఎనకాల ముందు తను ఏదైనా డిసిషన్ తీసుకున్నంటే నేను ఉండగలుగుతానా? పాసిబిలిటీయా కాదా? అని తనకు తాను అది చేసుకుంటాడు. హ్మ్. చేసుకున్నాక దెన్ అది బయటికనేది ఇది జేస్తాడు. అంటే ఏంటి ఆయన విజన్ అంటే ఇప్పుడు సినిమాల్లో ఉన్నాడు. సినిమాల నుంచి పాలిటిక్స్‌లోకి వచ్చాడు. అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడము అనేది ఆయన ఏం చేస్తారు అనేది ప్రజల్లో ఎదురు చూస్తున్నటువంటి సంఘటనలు ఇవన్నీ. ఎందుకంటే గతంలో గూడా చాలా సార్ల కొన్ని కొన్ని ఖండించాడనమాట. కిడ్నాప్ చేయడం అనేది అవి ఇవి రకరకాల కోణాల్లో అప్పుడున్న గత ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది జరిగింది. అందుకని పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ లెవెల్‌లో ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఆయన విజన్ ఏం చేయాలనుకున్నాడు ఏపీ ప్రజలకి అనేది ఒక ఎదురు చూస్తున్నటువంటి క్వెషన్. ఒక్కటని చెప్పలేమండి. ఇప్పుడు ఏందంటే మీరు అడిగిన దాంట్లో గత ప్రభుత్వంలో ఏవైతే ప్రభుత్వ పరంగా జరిగిన ఇబ్బందులనుకోండి, ఇప్పుడు ఏదైతే సుమారుగా 30,000 చిల్లర ఎగ్జాక్ట్ నంబర్ నాకు యాదలేదు. అమ్మాయిల మిస్సింగ్ అనుకోండి ఇట్లా అనేది కొన్ని చాలా లేవనెత్తి చాలా సందర్భాల్లో మీటింగ్స్‌లలో చెప్పడం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తన ప్రభుత్వంలో ఇప్పుడు ఏదైతే ఎన్‌డీఏ భాగస్వామ్యం ఉందో, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో అలాంటివి జరగొద్దనే దానిలో తన వంతు ఎంతైతే కృషి చేయాలో 100% అవన్నీ కృషి చేసి అలాంటివి కాకుండా చూస్తాడు. కానీ ఇప్పుడు ఏదైతే ప్రజలకు చేయాలి అనేది ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? ఏవైతే మీరన్నారో ప్రజలకు ఏవైతే అంటే వాళ్ళకు వెల్‌ఫేర్ అనుకోండి, అక్కడ ఆంధ్రాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అనుకోండి. ఇవన్నీ కావాలి అంటే ఏందంటే ఓవరాల్‌గా ఏవైనా గానీ అక్కడ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి. హ్మ్. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 8 నెలలయింది. డెఫినెట్‌గా దాని ఎనకాల వర్కౌట్ చేస్తుండ్రు. అవన్నీ బయటికి కనబడాలంటే టైం పట్టుద్ది. హ్మ్. ఇప్పుడు ఉదాహరణకు మనము ఒక చెట్టు పెట్టినామనుకోండి, ఆ రోజే రావు గదా! అవును. అది కొంచెం టైం పడతది. టైమ్ టేకెన్ ప్రాసెస్‌లో ఉంటది. ఆ విజన్‌తోనైతే తను పనిచేస్తున్నారు. హ్మ్. నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఒకటి ఒకటి మనకు చూస్తే గింటే తెలుస్తున్నాయి. 8 మంత్స్ కన్నా బిఫోర్ దానికన్నా ముందు మనకు రోడ్ల పరిస్థితి ఎలా ఉందని తెలుసు. పెన్షన్స్ ఏ టైమ్స్‌కి ఇస్తుండో తెలుసు. మళ్ళా మనకు సాలరీస్ అనుకోండి. హ్మ్. అసలు ఫైనాన్షియల్లీ స్టేట్ గవర్నమెంట్ ఎలా ఉంది అనేది తెలుసు. ఇప్పుడు ఎన్ని సెంట్రల్ నుంచి ఏ విధంగా ఫండ్స్ వస్తున్నాయి. హ్మ్. బడ్స్ ఒకటి ఒకటి టేకప్ చేస్తున్నారు. డెఫినిట్‌గా ఒక 2, 3 ఇయర్స్‌లో ఆంధ్రప్రదేశ్ అనేది రాష్ట్రము మంచి పొజిషన్‌లో ఉంటదని మాత్రం నేను భావిస్తున్నాను.